తీర్చిదిద్ది ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ ఏ ఒక్క రోజు కూడా గురుకుల ఆశ్రమ పాఠశాలల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఏ పాఠశాలల్లో కూడా ఒక్కరోజు కూడా వాళ్ళు వెళ్ళి ఏ విధంగా పిల్లలు ఉన్నారు, వాళ్ళ భోజన సదుపాయాలు ఎలా ఉన్నాయి, వాళ్ళకు కనీస వసతులు ఉన్నాయా లేవా, మరి వాళ్లకు విద్యా విధానం ఏ విధంగా ఉంది అని పరిశీలించినటువంటి సందర్భాలు అసలు లేవు. ఇక మరణించిన విషయం ఈరోజు మా గవర్నమెంట్ వచ్చినాక ఈ ఒకటే ఇన్సిడెంట్స్ జరిగింది. అది చాలా బాధాకరం. ఎవరి పిల్లలైనా పిల్లలే. ఆ అమ్మాయి చనిపోవడం మేము బాధతోటే ఈరోజు ప్రెస్ మీట్ పెడతా ఉన్నాం. మరి అమ్మాయిని బతికించాలి, శతవిధాల ప్రయత్నం చేశాము. అక్కడ వాళ్ళు మ్యాక్స్ కేర్లో జాయిన్ చేయమంటే మంచిర్యాలలో మ్యాక్స్ కేర్లో చేశాము. ఆ తర్వాత వాళ్ళు షిఫ్ట్ చేయండి అంటే వెంటనే నిమ్స్కు షిఫ్ట్ చేశాము. నిమ్స్లో కూడా ₹1 ఫ్యామిలీకి కూడా ఒక స్పెషల్ రూమ్ ఇప్పించి వాళ్ళకు భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేసి ఆ అమ్మాయికి లాస్ట్ మినిట్ వరకు కూడా ప్రభుత్వం స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చింది. కానీ దురదృష్టవశాత్తు ఆ అమ్మాయి చనిపోవడం బాధాకరమే. దానికి మేము బాధను వ్యక్తం చేస్తా ఉన్నాం. అటువంటి విద్యార్థులను మీరు రాజకీయం చేయడం కంటే మరి మీ పార్టీ తరఫున మీరు ఏం ఆదుకున్నారు? మీరు వెళ్ళి ఏదైనా ఆదుకున్నారా? మరి ₹1 కోటి మరి వాళ్ళకు కాంపెన్సేషన్ ఇచ్చి రాకపోయారు. ప్రేమ ఉన్న వాళ్ళైతే మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడే, మీరు అధికారంలో ఉన్నప్పుడే ఫుడ్ పాయిజన్ తోటి చనిపోయిన కేసులు కోకొల్లలు ఉన్నాయి. ఇదిగో కస్తూరిబాలో ఫుడ్ పాయిజన్ 108 మంది విద్యార్థులకు అస్వస్థత. ఈ ఏడాదిలో 2 సార్లు అయినా నిర్లక్ష్యం, వీడని అనుమానాలు. ఇదొకటి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్, ఇంకొకటి మధ్యాహ్న భోజనంలో వానపాము 36 మందికి అస్వస్థత, ఇంకొకటి గురుకులాలు ఆగమాగం. అంటే గురుకులాల్లో జ్వరంతో స్టూడెంట్ మృతి అయినా కూడా పట్టించుకొని ప్రభుత్వం. బీసీ హాస్టల్లో అన్నంలో పురుగులు గత వాళ్ళ ప్రభుత్వంలోనే ఇవన్నీ కూడా జరిగినాయి. మోత్కూర్ గురుకులంలో ఫుడ్ పాయిజన్, మరి వాంతులు విరేచనాలు, దాదాపు 34 మంది అస్వస్థత. మరి ఈ విధంగా చాలా కార్యక్రమాలు వాళ్ళ గురుకులంలో ఫుడ్ పాయిజన్ 51 మందికి అస్వస్థత. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఇంకొకటి ఫుడ్ పాయిజనింగ్ కేసులు 1 లేవని వాళ్ళు మళ్ళీ పాచికూర పురుగుల అన్నం. ఈ విధంగా చాలా లెక్కలేనని ఇంత కట్ట ఉంది. ఇప్పుడు ఇదంతా చూపించాలంటేనే మీకు చాలా సమయం పడుతుంది. ఇవన్నీ జరిగినప్పుడు ఆ ప్రభుత్వంలో ఏ ఒక్కరు కూడా కనీసం స్పందించలేదు, వెళ్ళలేదు, పలకరించలేదు, పరామర్శించలేదు, వాళ్లకు సపోర్ట్ ఇవ్వలేదు. ఏ అధికారులను కూడా సస్పెండ్ చేయలేదు. కానీ ఈ కేసులో ప్రభుత్వం నుంచి నేను వెళ్ళడం జరిగింది, పొన్నం ప్రభాకర్ గారు వెళ్ళడం జరిగింది, సీతక్క వెళ్ళడం జరిగింది, అదేవిధంగా దామోదర్ రాజనరసింహ గారు కూడా వెళ్ళడం జరిగింది. వెళ్ళి మేము అక్కడ వాళ్ళకి మంచి వైద్యం అందించమని చెప్పడమే కాకుండా కలెక్టర్లతో మాట్లాడి అక్కడ ఎంక్వైరీ జరిపించి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమంటే అక్కడ ప్రిన్సిపల్తో పాటు 4 సిబ్బంది మీద సస్పెన్షన్ యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. దీన్ని రాజకీయం చేయడం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే దీని వెనకాల ఒక అదృశ్య హస్తం ఏదో పనిచేస్తున్నది అనేది మా యొక్క అనుమానం. ఎందుకంటే ఈ ఒక్క దాంట్లోనే కాదు, ఈరోజు మూసీ నదిని తీసుకున్నా కూడా ఒక పక్క ఫార్మా కంపెనీకి సంబంధించిన ల్యాండ్ అక్వైర్ చేసిన విషయంలోనైతేనేమి, మరి ఈ విధంగా గిరిజనులను అడ్డు పెట్టుకొని డ్రామాలు ఆడడము, మూసీ నదిని అడ్డు పెట్టుకొని డ్రామాలు ఆడడము, అదేవిధంగా ఈ హాస్టళ్లను అడ్డు పెట్టుకొని డ్రామాలు ఆడడము, అంటే ఒక ప్రణాళికతోటి కావాలని ప్రభుత్వాన్ని నడపకుండా చేయడానికి పదే కాళ్ళకి ఏదన్నా అడ్డం పడేసి ప్రభుత్వాన్ని పని చేయకుండా చేసే కార్యక్రమం జరుగుతుందనేది. అదేవిధంగా మొన్న కలెక్టర్ పైన దాడి, అది ఖచ్చితంగా ఆయనను మర్డర్ చేయడానికి చేసినటువంటి ప్లాన్. అంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసి తెలంగాణలోకి
పెట్టుబడులు రాకుండా తెలంగాణకు లో ఉంటే ఒక అభద్రతా భావం ఉంటుంది, ఇక్కడ మాకు సరిగా ఉండలేము అనేటువంటి ఒక ఫీలింగ్ కల్పించి వచ్చే కంపెనీలు రాకుండా, వచ్చే పెట్టుబడులు రాకుండా ఈ ప్రభుత్వం ఇప్పటికే దీవాలా తీసిండ్రు. వీళ్ళు దీవాలా తీసిన ప్రభుత్వాన్ని మాకు అప్పచెప్తే మేము అన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు మరి డిప్యూటీ సీఎం గారు ఫైనాన్షియల్ గా ఎంతో బాధ్యతను బరువును మోస్తూ కూడా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ఈరోజు మేము ప్రజల్లోకి తీసుకెళ్తూ పనులు చేస్తూ ఉంటే ఒక్క పని చేయలేదంటారు. మైకులు పట్టుకొని ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడేసి ఒక్క పని కూడా చేయలేదనేటువంటి మాట మాట్లాడడం. మరి వాళ్ళకు తెలివిని మాట్లాడుతాండ్రా, తెలివి లేక మాట్లాడుతాండ్రా నాకు అర్థం కావడం లేదు. ఇంకా కేటీఆర్ సైకోరావు ఏమంటాడు అంటే, మా చూస్తూ ఊరుకోను బిడ్డ, చూస్తూ ఊరుకోను బిడ్డ, నేను అసలే మంచోడిని కాదు, కలెక్టర్ని ఎవరినో తీసుకొచ్చి చేసిన కలెక్టర్ని కూడా తిట్టేసి ఇష్టం ఉన్నట్టు ఊరుకోను, మళ్ళీ మేము అధికారంలోకి వస్తే ఒక్కొక్కరి పేరు గుర్తు పెట్టుకొని బట్టలు ఉరికిచ్చి కొడతా. ఇంకా సిగ్గు రాలేదా మీకు? మిమ్మల్ని అని ప్రజలు తిరస్కరించి మీ 10 ఏళ్ల పాలనలో మీరు ప్రజల వైపు కన్నెత్తి చూడలేదు, పన్నెత్తి పలకరించలేదు. వాళ్ళకి కష్టాల్లో లేరు, సుఖాల్లో లేరు, బాధల్లో లేరు. మీరు చేయలేదా? భూమి ల్యాండ్ అక్వైర్ మీరు చేయలేదా? మీరు మల్లన్న సాగర్ రైతుల ఉసురు పోసుకోలేదా? ఇప్పటి వరకు కూడా వాళ్ళకు డబ్బులు ఇవ్వలేదే. ఆ విధంగా చాలా అక్వైర్ చేశారు. మీరు కంపెనీలు కట్టేటప్పుడు కొన్ని చోట్ల తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజలను ఒప్పించి మెప్పించి, ఇప్పుడు ఈరోజు మేము వరంగల్ ఎయిర్పోర్ట్ చేస్తా ఉన్నాము, అక్కడ 254 ఎకరాలు ల్యాండ్ అక్వైర్ చేస్తా ఉన్నాము. రైతుల నుంచి చేసేది అదొక పాలసీ ఉంటుంది. ఈరోజు ఆ పాలసీని తప్పుబట్టి గిరిజనులు రేగేసి వాళ్ళ గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. గిరిజనుల గురించి మాట్లాడే నైతిక హక్కు ఈరోజు టీఆర్ఎస్ సైకోరావుకు లేదని చెప్తా ఉన్నా. ఆ రోజు అదే మహబాద్ లో కూడా మరి వీళ్ళు ల్యాండ్ అక్వైర్కి పోతే వాళ్ళు మహిళలు అడ్డం పడితే వాళ్ళను లాఠీ చార్జీ చేపించి పసితల్లులు ఉన్నటువంటి పసిపిల్లలు ఉన్నటువంటి తల్లులను కూడా ఆ రోజు జైల్లో పెట్టించి ఇంకా సిగ్గు లేకుండా పోయి మహబాద్లోనే మహాధరణ గిరిజనులకు మేము అండగా ఉన్నామని చేస్తున్న మాట హాస్యాస్పదంగా ఉంది. మరి ఇక్కడ మహబూబ్ నగర్ దగ్గర పోయి లగచర్ల దగ్గర పోయి అక్కడ వాళ్ళను పలకరించి వచ్చి మంచిగా స్టార్ హోటల్లోకి పోయి బిర్యానీలు తిని మంచిగా కడుపు నిండా పోయినరు. మరి అక్కడ వాళ్ళకు పెట్టేయాలి బిర్యానీలు, వీళ్ళు మాత్రమే తిన్నారు. అంటే ఇదంతా కూడా కపట నాటకం, కావాలని కపట నాటకం ఆడి ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి ఈరోజు వీళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది ఒక ప్రణాళికతోటి, ఒక ప్లాన్ తోటి కావాలని చేస్తున్నటువంటి కార్యక్రమం. ప్రతి దాని మీద మా ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తుంది. వాళ్ళు మాట్లాడే మాటలు గాలిలో పోతాయి అనుకుంటే చాలా తప్పు. ప్రతి మాట మీద కూడా ప్రభుత్వంకి ఒక సంస్థ, ఇంటెలిజెన్స్ సంస్థ అనేది ఉంటుంది. ఆ సంస్థ దాని మీద నిఘా పెడుతుంది. ఆ నిఘా వెనకాల ఏమేమి ఉన్నాయి అన్నీ కూడా బయటకు వస్తాయి. వచ్చినప్పుడు దాంట్లో ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉన్నది అనేది తెలుస్తుంది. తెలిసినప్పుడు 100% వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈయన మాట్లాడుతూ అంటాడు, నేను జైలుకు పోతా, నన్ను జైలుకు పోతా, నేను జైలుకు పోతా, మూసిని అడ్డం పెట్టుకొని జైలుకు పోతా అంటాడు. గిరిజనుల కోసం జైలుకు పోతా అంటాడు, వాళ్ళ కోసం జైలుకు పోతా అంటాడు, వీళ్ళ కోసం జైలుకు పోతా ఉంటాడు. అసలు ఆయన చేసిందేదో ఉంది, ఆ తప్పులేవో బయటకు వస్తా ఉన్నాయి. ఆ తప్పుల్లో జైలుకు పోతా అనేది ఆయనకు తెలుస్తా ఉంది, 6th సెన్స్. కానీ అది ఒప్పుకోక ప్రజల కోసం జైలుకు పోతా అని చెప్పేసి పెద్ద ఏదో స్వతంత్ర సమరయోధుల్లాగా మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ కనీసం ఎమ్మెల్యేలను కలిసిండ్రా? ఎమ్మెల్యేల సమస్యలన్నా విన్నారా? నేను ఎమ్మెల్యేగానే ఉన్నా కదా, ఏ రోజన్నా మమ్మల్ని కలిసి మా సమస్యలు విన్నారా? మంత్రులకైనా దొరికినరా మీరు? కానీ ఈరోజు చిన్న పిల్లల్ని ఎత్తుకుంటాండు, వాళ్ళని ముద్దాడుతాండు. అదంతా కూడా అది న్యాచురల్ అనేది ఎవరికైనా తెలుస్తుంది, న్యాచురలా కాదా అనేది. నువ్వు న్యాచురల్ గా చేసి ఉండుంటే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు కూడా చేయాల్సింది. కానీ ఈరోజు ప్రతిపక్షంకు లాగానే ఏమన్నా అంటే నీ ప్రభుత్వాన్ని దింపేదాకా నేను నిద్రపోనంటాడు. ఎట్లా దింపుతావు? 5 ఏళ్ల దాకా నీకు ఏం అధికారం ఉన్నదని దింపుతావు? ఆ మాత్రం జనరల్ నాలెడ్జ్ కూడా లేదా సైకోరావు నీకు? ఇప్పుడు ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వం ఎన్నుకున్నాక 5 సంవత్సరాల ప్రభుత్వం నడుస్తుంది. మైనారిటీలో పడితే గానీ ప్రభుత్వం పడిపోతుంది. ఏమన్నా అంటే నేను దించుతా, నేను దించేదే అని అంటాడు.
అది అసలు నాకు అర్థమే అవుతలేదు. ఎందుకంటాడు ఆయన ఆ మాట అని చెప్పేసి. 5 సంవత్సరాల తర్వాత మేము అధికారంలోకి వస్తాం, మిమ్మల్ని దింపి అని మాట్లాడితే ఓ పద్ధతి ఉంటుంది, కానీ మేము ఇప్పుడే దింపుతా అని చెప్పేసి మాట్లాడతాడు. అంటే ఆయన ఒకలాగా చెప్పాలంటే మానసికంగా ఆయన ఒక ఇబ్బందిలో ఉన్నాడు. 10 సంవత్సరాలు రారాజులాగా రాష్ట్రాన్ని ఏలి మరి ఆయన చెప్పిందే వేదం అన్నట్టుగా నడిచిన ఇప్పుడు ఆయనకు మొత్తం అధికారం పోయి మరి అంటే ఒక ఆకాశం నుంచి ఒకటేసారి భూమి మీద పడేస్తే ఆయనకు మొత్తం ఒంట్లో ఉన్న ఎముకలన్నీ ఇరిగిపోతే ఏ పరిస్థితి ఉంటుందో ఆ పరిస్థితిలో ఉన్నాడు. మళ్ళీ ఈ మధ్యలో పాపం చెల్లె బయటకు వచ్చింది. చెల్లె లోపల ఉన్న రోజులు కొంచెం హ్యాపీగానే ఉన్నట్టున్నాడు. చెల్లె బయటకు వచ్చినాక మరి ఏవో కొన్ని వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. మరి కాసేపు హరీష్ రావు కవిత ఒకటైందో ఎతానని, లేకపోతే ఏదో కేసీఆర్ కవితకేదో ఆమెకు ప్రముఖ స్థానం ఏదో ఇవ్వబోతున్నాడని, మరి కొంచెం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కొంచెం ప్రజల్లో చులకన కావడానికి కేటీఆర్ చేసే కార్యక్రమాల వల్ల కొంత పేరు పడిపోతుందని ఇటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. మరి ఆ విధంగా కూడా కొంత మానసిక ఇబ్బందులు ఆయన ఉన్నాడేమో అని నేను అనుకుంటా ఉన్నాను. కనుక ఒక్కటే, మా ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజల క్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసం విద్య వైద్యం ఈ 4ంటిని, సంక్షేమము అభివృద్ధి విద్య వైద్యం ఈ 4ంటిని దృష్టిలో పెట్టుకొని మా ముఖ్యమంత్రి గారు ఈ సంవత్సర కాలం పూర్తి కావస్తున్న సందర్భంలో మీ అందరికీ కూడా తెలుసు 9వ తారీఖు వరకు కూడా ఈ తెలంగాణ సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. మరి దానితో మరి ప్రభుత్వం చేసిన ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల ముందుకు మరి రాతపూర్వకంగా మేము ఫిజికల్గా కూడా వాటిని మేము చెప్పబోతా ఉన్నాము. మరి దాని ద్వారా వాళ్ళకి అప్పటికైనా తెలుస్తుందని నేను అనుకుంటా ఉన్నాను. మా ప్రభుత్వం ఏమేం చేసింది, ఏమేం అభివృద్ధి కార్యక్రమాలు చేసింది అని చెప్పి తెలుస్తుందని నేను అనుకుంటా ఉన్నాను. మరి ఇంకొకటి, ఈయన ప్రవీణ్ కుమార్ ఈయన సెక్రటరీగా చేశాడు, గురుకుల పాఠశాలలకు సెక్రటరీగా చేశాడు. ఆయన చేసినప్పుడు కోట్ల రూపాయల డబ్బులు దుర్వినియోగం చేసినటువంటి సంఘటనలు ఉన్నాయి. అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళే ఆయన తీసేసిండ్రు, ఆయన వెళ్ళిపోయిండు. మరి అప్పుడు ఆయన మీద ఎటువంటి ఎంక్వైరీ వేయలేదు. అప్పుడు బాల్క సుమన్ను గ్యాదర్ కిషోర్ ఇద్దరు కూడా కూరగాయల కొనుగోలు, షూస్ కొనుగోలు టెండర్లు లేకుండా జరుగుతున్నాయని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద అప్పుడు పరోక్షంగా దాడి చేసిండ్రు. కానీ తర్వాత ఎటువంటి మరి రియాక్షన్ కూడా వాళ్ళు చూపెట్టలేదు. అప్పుడు భోజనంలో కప్పలు, బొద్దింకలు అవన్నీ కూడా వచ్చినటువంటి సందర్భాలు వాళ్లకు తెలుసు. 2018 నుంచి దాదాపు 99 కోట్ల రూపాయలు ఎటువంటి అనుమతులు లేకుండా కూడా డబ్బులు ఆయన ఖర్చు చేయడం జరిగింది. 103 గురుకుల స్కూల్ బిల్డింగులు అన్ని కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బంధువుల ఇళ్లలోనే కిరాయికి నడిపించారు. మరి వాళ్ళకి ఎంత లబ్ధి చేకూర్చారో వాళ్ళకే తెలియదు. 1000 మంది స్టాఫ్ను ప్రభుత్వం అనుమతి లేకుండా రిక్రూట్ చేసుకొని నెలకు 9 కోట్లు ఇష్టారీతిన ఖర్చు చేయడం జరిగింది. వాళ్ళంతా కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనుచరగణంగా ఉన్నారు. మరి ఆయన హయాంలో మధ్యవర్తులుగా చాలా పెద్ద ఎత్తున వసూళ్లు కూడా చేశారు. మరి వాటి సంగతి కూడా ఆ రోజు గత ప్రభుత్వం పట్టించుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఏది చేసినా కూడా రూల్ ప్రకారం చేస్తా ఉంది. అప్పుడున్న అవినీతిని ఎండగట్టి పక్కన పెట్టి ఇప్పుడు రూల్ ప్రకారం పోవడం వల్ల కొంత వాళ్ళలో అరే మేము తినే